హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వికీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 5.2 డిజిటల్ యాంప్లిఫైర్. ఈ ఫుల్ ప్యాకేజ్ అనేది కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి నుండి అయితే అనిల్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. అతను యూట్యూబ్లో మన వీడియో చూసి మన కాంటాక్ట్ అయ్యి మన షాప్ వద్దకు వచ్చి డెమో చూసి అయితే మనకి ఈ సెట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే బ్రదరు, నేను రీసెంట్గా ఒకటి మినీ ఈవెంట్ కోసం హాల్ రెడీ చేశాను. అందులోకి మాకు 5.2 డిజిటల్ యాంప్లిఫైర్ కావాలి, ఆ రూమ్కి మ్యాచ్ అయ్యే విధంగా అయితే రెడీ చేసి ఇవ్వండి అని చెప్పాడు. కాబట్టి యాంప్లిఫైర్ ప్యానల్ కూడా అదే కలర్లో వచ్చే విధంగా అయితే చూడండి అని చెప్పాడు. సరే అని చెప్పాను. అతను చెప్పినట్టుగానే మనం ఈ ఫుల్ సెట్ అయితే రెడీ చేశాము. అయితే ఇందులో మనం ఏ పార్ట్ యూజ్ చేసాము, ఏ స్పీకర్లు వేసాము, యాంప్లిఫైర్లో ఏ పార్ట్ వేసాము, ఏ విధంగా డిజైన్ చేసాము అనేది ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ డిజైన్ చూద్దాము ఒకసారి. ఇది క్రాస్ టైప్ బాక్స్. ఒకసారి డిజైన్ చూడండి. ఈ లుక్ అనేది ఏ విధంగా ఉందనేది చూడండి. మంచి ప్రీమియం లుక్లో అయితే కనబడుతుంది బాక్స్. ఈ బ్యాక్లో హుక్ వేసాను. టాప్లో అయితే మనం స్పీకర్ సాకెట్ వేయడం జరిగింది. అంటే వాల్ మౌంట్ చేసుకున్నా కూడా ఈజీగా ప్రెస్ చేసి మనం కనెక్ట్ చేసుకునే విధంగా అయితే టాప్లో వేయడం జరిగింది. ఈ ఊఫర్ వచ్చేసి 6.5 ఇంచెస్ 8 వాట్ ఊఫరు, జిప్ కంపెనీ. ట్యూటర్ కూడా మ్యాగ్నెట్ ట్యూటర్, RD02 మోడలు 70 వాట్ ట్యూటర్. ఇది 4 బాక్సెస్ కూడా ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ కూడా ఆల్ బాక్సెస్ కూడా ఇదే డిజైన్లో ఉంటాయి. ఇవే ఊఫర్స్ యూజ్ చేశాను 4 బాక్సులకు కూడా. ఇది వచ్చేసి సెంటర్ బాక్స్. చూడొచ్చు మీరు ఇక్కడ డిజైన్ కూడా ఎలా ఉందనేది. రెండు ఫుల్ రేంజ్ ఊఫర్లు 75 వాట్స్ 75 వాట్స్, రెండు ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. సెంటర్కి బార్ టైప్లో అయితే చేశాను. ఇవి రెండు సబ్ ఊఫర్లు వచ్చేసి JBL 1500 వాట్స్. ఈ రెండు సబ్ ఊఫర్లు 12 ఇంచ్ ఈచ్ RMS వచ్చేసి 325 RMS తోడనైతే వస్తుంది. ఇది ఈ బాక్స్ వచ్చేసి ఎల్పోటెడ్ బాక్స్, 12 ఇంచెస్ ఎల్పోటెడ్ బాక్స్. మళ్ళీ ఫ్రంట్ వచ్చేసి మనం 2 ఎయిర్ పైప్ అనేది ఇవ్వడం జరిగింది. లోన పార్టీషన్ అని ఎల్ టైప్లో అయితే తీసుకున్నాము. ఎల్ టైప్లో తీసుకొని ముందు మళ్ళీ ఎయిర్ పైప్ వేసి ఫోమ్ ఫిలప్ చేసి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇవి బాక్స్లో ఇన్ఫర్మేషను. ఒకసారి యాంప్లిఫైర్ అనేది చూద్దాము. యాంప్లిఫైర్ ఏ విధంగా డిజైన్ చేసాం అనేది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. అతను చెప్పినట్టుగానే మనం ఫ్రంట్ అయితే గ్రే ప్యానల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు మనం అయితే ఈ యాంప్లిఫైర్కి ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో అప్పుడు ఇది సెట్ ఆన్ అయ్యి స్టాండ్ బైలో ఉంటుంది. స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఇక్కడ సెలెక్టర్ ఇస్తాడు. ఈ రిమోట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఈ సెలెక్టర్ స్విచ్లో ఉంటాయి, ప్లస్ ఈ ఎన్కౌడర్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఈ రెడ్ బటన్ పవర్ బటన్ ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఒకసారి మనం ప్రెస్ చేద్దాం. డిస్ప్లే అనేది ఆన్ అయింది, USB ఉన్నది. ఇది ఇన్పుట్ సెలెక్టరు. అంటే ఈ సెలెక్టర్ అంటే మనం ఇక్కడ ఈ రిమోట్లో ఉన్న బటన్స్ బ్లూటూత్, యాక్స్, ఆప్టికల్, కోయాక్సల్, ARC, USB, FM, HDMI, ARC ఆల్ ఆప్షన్స్ ఈ సెలెక్టర్ స్విచ్లో ఉంటాయి. ఈ మోడ్ బటన్ సెలెక్టర్ అనేది ఇక్కడ ఏ మోడ్ అని ఇస్తాడు. దీంట్లో ఉన్నయే మూవీ మోడు, మ్యూజిక్ మోడు, స్టీరియో, ప్రోలాజిక్ 1, ప్రోలాజిక్ 2 మోడ్ అనేది ఈ బటన్స్లో ఇస్తాడు సెలెక్టర్ స్విచ్లో. ఈ సెలెక్టర్ స్విచ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇది మ్యూట్ బటను. ఈ మూడు బటన్స్ అనేది
ఇది మనం యూఎస్బి సాంగ్స్ ప్లే చేసుకున్నప్పుడు ప్రివ్యూ బటను, నెక్స్ట్ బటను అండ్ పాజ్ బటను. మనకు ప్లే అవుతున్నప్పుడు పాజ్ చేసుకోవడానికి, ఇది సాంగ్ ఫ్రంట్కి వెళ్ళడానికి, ఇది బ్యాక్కి వెళ్ళడానికి అయితే ఇవి యూజ్ అవుతాయి. ఇక్కడ రిమోట్లో లెఫ్ట్ రైట్కి అయితే ఇక్కడ ఇచ్చాడు. ఈ సెంటర్లో పాజ్ బటన్ ఇచ్చాడు. ఒకసారి అన్నీ ప్లే చేసి చూద్దాం. బ్లూటూత్, FM, X2, హెడ్ఫోన్, ఇది ఆప్టికల్, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ARC, USB. ఒకసారి మనం సాంగ్ ప్లే చేసి చూద్దాము. ఈ 3 బటన్స్లో ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం. నేను ఆల్ బాక్సులు ప్లే చేయట్లేదు, ఓన్లీ సింగిల్ బాక్స్ పెట్టి చేస్తున్నా. స్టీరియోలో ప్లే అవుతుంది. స్టీరియోలో అంటే ఓన్లీ లెఫ్ట్ రైట్ బాక్స్ మాత్రం వస్తాయి స్టీరియోలో. ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది కాపీరైట్ కారణంగా అయితే కట్ చేయడం జరిగింది. స్టీరియో, మ్యూజిక్ మోడ్, ఇది ఎఫెక్ట్స్, అది ఇది మూవీ మోడ్. ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రోలాజిక్ 2. ఈ ప్రోలాజిక్ 2 అనేది మనం బ్యాక్లో యాక్స్లో యూజ్ చేసినప్పుడు, యూఎస్బిలో ప్లే చేసినప్పుడు కనుక ఈ ప్రోలాజిక్ 2లో పెట్టుకుంటే ఆల్ బాక్సెస్ని మన 6 ఛానల్గా డివైడ్ చేస్తుంది. అంటే డాల్బీలో రాదు, ప్రోలాజిక్లో వస్తుంది. ఇవి దీని ఆప్షన్స్. ఈ బటన్ అనేది నెక్స్ట్ బటను, ఫ్రీ బటను, ఇది అనేది పాజ్ బటన్, సాంగ్ పాజ్ చేసుకోవడానికి. ఇది మాస్టర్ వాల్యూమ్ అండ్ ఎన్కోడరు. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునే విధంగా అయితే దీంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, అందుకొరకు దీన్ని సెలెక్ట్ అంటాం. సరే చూద్దాము. ఇది బేస్ అడ్జస్ట్మెంట్, మనకి ఇక్కడ రిమోట్లో ఇక్కడ బేస్ ఇస్తాడు, అది ఇక్కడ బేస్ ట్రిబుల్, ఆ విధంగా అయితే ఇక్కడ మెయిన్ కదా బేస్ అండ్ ట్రిబుల్ అడ్జస్ట్మెంట్ 12 వరకు అయితే ఉంటాయి నెంబర్స్ అందులో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బాక్స్ అడ్జస్ట్మెంట్, సెంటర్ బాక్స్ అడ్జస్ట్మెంట్, ఈ సరౌండ్ లెఫ్ట్ రైట్ బాక్స్లకి, ఇది సబ్-వూఫర్ వాల్యూమ్. ఇవనేది ఏ ఛానల్ కా ఛానల్ మనం ఇండివిజువల్గా ఎంత వాల్యూమ్ కావాలనేది ఏ ఛానల్ కా ఛానల్ పెట్టుకోవడానికి అయితే ఇవి యూజ్ అవుతాయి. ఈ మాస్టర్ వాల్యూమ్ అనేది అన్ని ఛానల్స్ని ఒకేసారి కంట్రోల్ చేస్తుంది. ఇవి దీనికి ఉన్న ఫీచర్స్. ఇది అనేది సబ్-వూఫర్ వాల్యూమ్. ఇది సబ్-వూఫరు, ఇది మొత్తం టర్న్ చేసినప్పుడు 0 చేసినప్పుడు వాల్యూమ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు బేస్ అనేది పెరుగుతుంది. 15 to 20 పెట్టినప్పుడు మనకు స్మూత్ బేస్ పడుతుంది. అలా మొత్తం ఇంకా ఇంక్రీజ్ చేసే కొద్దీ హార్డ్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సెలెక్టర్ అయితేంది, ఇక్కడ మాస్టర్ కంట్రోల్ అయితేంది, ఆల్ ఆప్షన్స్ మనం ఈ రిమోట్ లేనప్పుడు మాత్రం ఈ సెలెక్టర్ స్విచ్ల ద్వారా, ఈ కంట్రోల్ ద్వారా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇవి దీనికి ఉన్న ఫీచర్స్. ఒకసారి బ్యాక్ లుక్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇది పవర్గా ఏసీ కార్డు, ఇది సిపియు సాకెట్. ఇందులో ఇంటర్నల్గా 2 ఫీజులు ఉంటాయి. చూడొచ్చు, ఇక్కడ ఒకటి
పైన ఒకటి ఉంటుంది. ఇది ప్రజెంట్ రన్ అవుతున్న ఫీజు. ఇది ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు, ఏదైనా లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంటీరియర్లా డ్యామేజ్ అయినప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ఫీజు ఉంటుంది. ఈ ఫీజును అయితే మనం ఓపెన్ చేసుకొని అయితే మళ్ళీ ఇందులో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టి ఇలా ప్రెస్ చేయగానే మళ్ళీ ఓకే అయిపోతుంది. ఇవి స్పీకర్ సాకెట్స్, 5.2 స్పీకర్ సాకెట్స్ అండ్ బనన్ సాకెట్స్ వేయడం జరిగింది. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, సబ్వూఫర్ 1, సబ్వూఫర్ 2. ఇవి ఇన్పుట్స్. ఇది యాక్స్ 1, యాక్స్ 2, ఈ రెండు స్టీరియో ఇన్పుట్స్. యాక్స్ 1, యాక్స్ 2 అనేది స్టీరియో ఇన్పుట్స్. ఈ స్టీరియో ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ప్రోలాగ్ 2లో పెట్టుకుంటే ఆల్ బాక్సెస్ అనేది రన్ అవుతాయి. ఇది కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్, HDMI ARC. ఇవి డిజిటల్ ఇన్పుట్స్. ఇవి బ్యాక్లో ఉన్న ఫీచర్స్. ఇవి ఇంటర్నల్ లుక్ అనేది లాంగ్ వ్యూ నుండి చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. పవర్ సెక్షన్లో 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకటి 5 ఛానల్స్ కోసం, ఇంకోటి సబ్వూఫర్ కోసం అయితే యూజ్ చేశాను. 5 ఛానల్స్ కోసం 24/0/24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశాను. ఈ 5 ఛానల్స్ కోసం అయితే 10 ఫెట్ శక్తి బోర్డు యూజ్ చేశాను. ఈచ్ ఛానల్ 100 వాట్స్ వస్తుంది అవుట్పుట్. ఇది ఇందులో కెపాసిటర్లు 63 వోల్ట్ 10,000 mFD సాన్వా కెపాసిటర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మెటల్ డయోడ్ అనేది 3Nix మెటల్ డయోడ్ అయితే యూజ్ చేశాము. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సబ్వూఫర్ కోసం. సబ్వూఫర్ కోసం కుమార్ థండర్ బోర్డ్ 2 యూజ్ చేయడం జరిగింది. ఇది ఈచ్ ఛానల్ వచ్చేసి 250 వాట్స్ అయితే వస్తుంది. 2 ఛానల్స్ వచ్చేసి 500 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇందులో పవర్ సెక్షన్లో అయితే దీంట్లో కూడా 2 63 వోల్ట్ 10,000 mFD ఈ 3Nix మెటల్ డయోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి మనం ఎక్స్ట్రీమ్ వాళ్ళది 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాము. ఎక్స్ట్రాగా మనం ఇంకో రిలేని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది ఇంబ్రానిక్స్ DSP రిమోట్ కిట్. ఈ రిమోట్ కిట్లు ఏంటంటే, ఈ రిమోట్ కిట్లో కొంచెం ఈ ఇంబ్రానిక్స్ రిమోట్ కిట్లు అనేది కొంచెం గెయిన్ తక్కువగా ఉంటుంది. అందుకోసమని మనం ఇక్కడ ఒకటి గెయినర్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఇంబ్రానిక్స్ కిట్లో మనం ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా వాయిస్ క్లారిటీ అనేది ఏమాత్రం కూడా తగ్గదు. కాన్స్టెంట్గా చాలా క్లారిటీగా వస్తుంది. అట్లానే ఈ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. కొన్ని బోర్డులలో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మనం ఇందులో గెయినర్ బోర్డ్ వేసి ఈ రిమోట్ కిట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ రిమోట్ కిట్ బాటంలో అయితే మనం ఒకటి సబ్వూఫర్ బోర్డు అయితే వేయడం జరిగింది. ఇది క్రిస్టల్ వర్ది సబ్వూఫర్ బోర్డు. దాంట్లో బూస్ట్ అడ్జస్ట్మెంట్, మనకు ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా అయితే ఆ సబ్వూఫర్ ఉంటుంది. ఇక్కడ 2 కూలింగ్ ఫ్యాన్లు అయితే ఇచ్చాను. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అయితే 2 కూలింగ్ ఫ్యాన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కూలింగ్ ఫ్యాన్లు అనేది మనం యాంప్లిఫైర్ ఆన్ చేసిన వెంటనే రన్ కాకుండా, ఎప్పుడైతే ఈ ఐసీలు కనుక హీట్ ఎక్కుతాయో అప్పుడు మాత్రం రన్ అవుతాయి. మళ్ళీ అలాగే ఈ హీట్ సింక్ ఇప్పుడు ఐసీలు కనుక ఎప్పుడైతే కూల్ అవుతాయో మళ్ళీ వెంటనే ఫ్యాన్లు కూడా ఆఫ్ అయిపోతాయి. ఆ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం ఎల్లో కలర్లో లైట్లు తీసుకున్నాము. ఇక్కడ ఒకటి రిమోట్ కిట్ కోసం అని బగ్ బోర్డ్ అనేది యూజ్ చేసాము. టోటల్ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా చేసాము. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.